ఏపీ సచివాలయంలో బ్యాంకర్ల కమిటీ భేటీ, సీఎం అధ్యక్షతన రుణాలు, సంక్షేమ పథకాలపై చర్చ. ఈ నెల 11న ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం టూర్, చంద్రబాబు పర్యటనపై హోంమంత్రి అనిత సమీక్ష. శ్రీశైలం సాగర్ డ్యాంపై సుప్రీంకోర్టులో విచారణ, కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం. ప్రజల కష్టాలపై వెంటనే స్పందిస్తున్న మంత్రి లోకేష్, మన్యంలోని కిండుగూడులో స్కూల్ భవనానికి ఆదేశాలు. పాలమూరులో రేవంత్ రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష. ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, వేడుకల్లో పాల్గొన్న మంత్రులు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో ప్రోటోకాల్ రగడ, ఆలయం ఎదుట మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి అలక. ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదు, కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని కేటీఆర్ ఫైర్. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, మహిళా మోర్చా ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. జనగామ జిల్లా కొత్తవాడలో వినూత్న నిరసన, డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని డిమాండ్. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన, మెగా డిఎస్సి గ్రూప్ 2 పోస్టులు పెంచాలని డిమాండ్. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ భగ్నం, 12 మంది యువకులు, 4 యువతులు అరెస్ట్. సిబిఐ పేరుతో మాజీ ఎమ్మెల్యేకు టోకరా, పోలీసులను ఆశ్రయించిన జయదేవనాయుడు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేత అరాచకం, సచివాలయం తాళం చెవి దగ్గర పెట్టుకుని వేధింపులు. నాగోల్లో విద్యార్థి తండ్రి అర్ధనగ్ర ప్రదర్శన, టీసీ, బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని నిరసన. ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం. జార్ఖండ్లో కీలక రాజకీయ పరిణామం, హేమంత్ సోరెన్ బెయిల్పై సుప్రీంకోర్టుకు ఈడీ. అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి, వాటర్ ఫాల్స్ లో పడి తూర్పుగోదావరి జిల్లావాసి కన్నుమూత. 140 కోట్ల మంది భాగస్వామ్యంతోనే అభివృద్ధి, మాస్కో ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధాని మోదీ.